హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసేయండి. కృపా, ఇంకా వంట చేసే కాడే ఉన్నావా? మేడం లేదంట. వచ్చినాక ముందు వంట ఏ కూర చెప్తావో చేద్దామని అనుకున్నా. అంటే నా కోసం ఎదురు చూసి ఇంకా ప్రస్తుతానికి మరి టైం అయిపోతున్నా. అన్నం తయ్యాను, వేరే ఒకటి వండుకోవద్దా? ఏమంట? కోడిగుడ్లు పులుసుయా? కోడిగుడ్డు ఏ గుడ్లు లేవు, కనిపించలేదా? కోడిగుడ్లు ఏడుంటాయా? అది పేరు పులుసు, కోడిగుడ్డు పులుసు లేవు. కోడిగుడ్లు లేవా? ఇక ఉడకబెట్టుందనియా? అది కాదైతే అయ్యే దాంట్లో పోసింది ఫ్రెండ్స్. నిన్న నేనేం చేశానంటే ఫోన్ తీసుకొని చెరువుకి అయితే వెళ్ళిపోయాను. మర్చిపోయాను. ఆ గ్యాస్ అయితే మేము బుక్ చేసాం కదా, మర్చిపోయి ఫోన్ తీసుకొని చెరువుకి వెళ్ళిపోయి ఆ నేలల్లో కిందకి అబ్బాని ఫోను బండి దగ్గరే పెట్టేసి నేనైతే కొద్ది దూరం పడవేసుకొని నీటిలోకి వెళ్ళి అక్కడ కొద్దిగా పని ఉంటే ఆ పని చూసుకొని దరికైతే వచ్చి బండి దగ్గర బాగానే మిస్డ్ కాల్ చేస్తుంది కృప. ఫోన్ చేస్తుంది. సరేలే ఏదో దేనికై ఉంటుందని ఇంటికే కదా వెళ్తున్నామని నేను ఇంటికైతే వచ్చా. ఇంటికి ఆడే ఉన్నాడు. నేను అప్పుడు చెరువులో ఉన్నా. అప్పుడు సిలిండర్ వచ్చిందంటండి. సిలిండర్ వచ్చి ఆ ఓటీపీ చెప్పాలి కదా. ఓటీపీ అవన్నీ చెప్పాలంటే ఈ మొబైల్, నా దగ్గర ఉన్న మొబైల్కే వస్తాయి అవన్నీ. జస్ట్ కొంచెం మిస్ అయిపోయింది. ఇప్పుడు ఎట్టా కృప? మళ్ళీ ఆర్డర్ పెట్టాలా లేకుంటే మళ్ళీ క్యాన్సిల్ కొట్టేసినట్టున్నాడు ఆయన. ఇంకొక అన్న అయితే సిలిండర్ దించేసి వెళ్ళిపోయినాడు. మనం ఫోన్పే చేసి పోయినాము. అన్న రావట్లేదంట ఇప్పుడు కొత్త వాళ్ళు. సిలిండర్ దించేసి వెళ్తారు. తర్వాత ఫోన్పే చేసి తర్వాత ఓటీపీ అయితే చెప్పేదనమాట. వస్తా అలాంటిది ఈ కొత్త అన్నంట. అన్న అయితే ఏం వినిపించుకోవాలా, వెళ్ళిపోయి క్యాన్సల్ కూడా కొట్టేసినట్టున్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తే అవుతుందా? కానీ ఉండాలి. తప్పు మందే, నాది తప్పు. ఉండాలి. మనకు తెలియదు కదా ఈ టైంకి వస్తుందని. అసలు అంత త్వరగా వస్తుందని అనుకోలే. మళ్ళీ ఇంకోటి, ఈ పండుగ లేనప్పుడు అక్కడ ఉడుకునేది గ్యాస్ అయిపోయినప్పుడు అక్కడ పొయ్యి దగ్గర ఉండేది. ఇప్పుడు పర్వాలే, గ్యాస్ లేకపోయినా నీడకని కూర్చొని ఆటో చేసుకుంటున్నా. కానీ తొందరగా టయానికి వెళ్ళాము. ఒక టెన్షన్తో ముందుగా బట్టలు ఎన్ని డ్రెస్సులు అయినా బయట వేస్తున్నావా? కుట్టుకోనని ఇంకా కొంచెం ఉంది, ఇంకా కుట్టాల్సిందే. నువ్వు కుట్టినట్టే నిన్న పిల్లకాయలు ఎరకల చెట్లు వేస్తున్నారు. ముగ్గురు వేస్తున్నారు. బాగా బామ్మద్దులు ముగ్గురు కలిపి ఆడేస్తున్నారు చెట్లు. టమోటా చెట్టు పందుకుక్క ఏం చేసినంటే అదంతా దవ్వేసిన చెట్టు కింద. నేను ఉదయాన్ని మట్టి వేసాను. చూద్దాం మలుస్తుందేమో. మలుస్తుందిలే ఏమో. టమోటా మళ్ళీ ఉన్నాయి కృప. టమోటాలు మాత్రం రౌండ్గా మన అంగట్లో కొంటలే చూడు, ఏం అట్టే ఉన్నాయి. అంగట్లో కొనేటప్పుడు ఉంటలా అట్టే ఉన్నాయి. నీకు ఇబ్బంది లేదు పో అమ్మాయి. నేను వాటి మీద ఆధారపడి వచ్చినా. ఇప్పుడు అంగటికి వెళ్ళి కోడిగుడ్ల కోసం వెళ్ళి ఆడికెళ్ళానా, అంగట్లో టమాటాలు లేవన్నారు. ఇప్పుడు కోసేసావా చెట్టుకా? ఇంట్లో ఉన్నాయిలే, ఇంట్లో ఉన్నాయి కొద్దిగా. అవి చూసి లేకపోతే కోసేసిందే దాన్ని. మాకు చెట్టుకునే మా కాయలు అని చెప్పాను వచ్చేసా. అబ్బా, నిజంగా ఆడ ఎన్ని ఉన్నాయి కృప? 3 ఉన్నాయి పండినటి. మనకి ఎంత కావాలా? ఇంక మళ్ళీ పూత కూడా లేదు, ఎండిపోయింది చెట్టు, ఎండిపోయింది. ఇగో మా పిల్లలు వేసిన ఎర్రగడ్డ చెట్లు ఇవి. తోట అంతా ఖాళీ చేసాము. చల్లగా ఉంటుంది ఆడ. ఇది మైపాడులో మన సబ్స్క్రైబర్లు ప్రేమతో ఇచ్చిన చెట్టు. వాళ్ళ పేర్లు గుర్తున్నాయా? ఆ సిస్టర్ పేరు. వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కొమ్మ అభిమానంతో నరికామని ఇచ్చారండి. ఆ కొమ్మ వచ్చి నాటాం ఇక్కడ. మలిసిపోయింది, చాలా పెద్ద చెట్టు అయిపోయింది. వాళ్ళకి మా మీద ఎంత ప్రేమ ఉందో
ఈ చెట్టు కూడా అంతే స్పీడ్గా ఎదిగింది. అంత ప్రేమ ఉందంట, అంత పెద్దగా ఎదిగిపోయింది. అంత పెద్ద ప్రేమ ఉంది మన సబ్స్క్రైబర్లకి మేమంటే. ఏయా అవి చూపిస్తానే వల్ల ఇయే కదా దాసాన్ చెట్టు. నిన్న పిల్లలు దాసాన్ చెట్ల కోసం వచ్చారు, ఇచ్చి పంపించావా? పువ్వులు చెట్టు కదా. జాను వాళ్ళారా రాలే మీతో పాట? ఇట్టాడికి మీరిద్దరా? ఇక్కడికి ఆడికా? ఇది కాదు మీ ఇల్లు. ఇట్టాడికా? ఎండలు ఎట్టున్నాయా? బడికి పోవట్లేదు కదా? మీ సారే పెడుతున్నా వీడియో తీసి. అందరూ వచ్చేసారు, మన వాళ్ళే రాలేదా? అక్కడికి వెళ్ళి ఉంటారు మీ అమ్మ వాళ్ళ ఇంటికి. కరెక్ట్గానే వస్తారు వాళ్ళు, ఎందుకంటే ఒకసారి మనం ఇంటికాడ వెళ్ళాం కదా, అందుకని ముందు అక్కడికి వెళ్ళి ఆడ బ్యాగులు పెట్టేసి వచ్చి చూసే వాళ్ళు వస్తారు. అక్కడికి వెళ్ళి ఉంటారు. రామ్మాయ్ చూపిద్దరా నువ్వు కుట్టిన గుడ్లు. కానీ ఇప్పుడు దాకా ఇదే సగం ఉంటే దాన్ని కుట్టినే గుడ్లు ఉడకబెడతా ఖాళీగా వండకుండా. అసలు అందుకేనే నేను ఏంటబ్బా డ్రెస్సులు కుట్టడం, ఇలాంటి డ్రెస్సులు ఏమో నీకు నచ్చతే లేవా డ్రెస్సులు. బాగుంది. ఇది ఆన్లైన్లో బుక్ చేసిన చీర కదా? చిన్న చీర వచ్చింది, చిన్న చీరగా వచ్చింది. అప్పటి నుంచి ఎక్కువ పెట్టేస్తున్నా. ఈ చీర కట్టుకున్నా అంతే ఇది అయిపోతుంది. డ్రెస్ అంటే ఈ డ్రెస్ అని కాదు, ఏదైనా డ్రెస్ కుట్టుకుందామని అట్లా ఎత్తిపెట్టలేకే ఆ రోజు అమ్మాయి చెప్పటం నేను కుట్టుకోవటం నాకు బాగా. ఒక్క రోజులోండి 1 గంటలో నేర్చేసింది డ్రెస్ కుట్టేది. బాగుంది కృప, చాలా ఈజీ. అసలు వేసుకునేట్టే ఉంది నువ్వు అటు పెట్టుకుంటే. నిజంగా బాగుందా? కింద జిగ్జా చేపిద్దామంటే ఇంకా చాలా దూరం టౌన్కి వెళ్ళి చేపించుకోవాలి, అందుకని నేనే మిషన్ కుట్టేసేసుకున్నా. జిగ్జా అంటే? జిగ్జా అంటే డ్రెస్లు కుంటే ఇట్ట రౌండ్గా వస్తుంది ముద్దగా. సిల్క్ చీరలకు బాగుంటుందిలే అని సరిగా అనుకున్నా. బాగుందియా? బాగుంది, సూపర్. ఇంకోటి కూడా ఉంది, ఇది పొడుగు అయిపోయింది. మోడల్ ఫస్ట్ టైం కదా కుట్టడమా, అన్ని కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని సర్చ్ చేస్తాను. ఇది చాలా పొడుగు పెట్టేసుకున్నా. ఇది మోడల్ ఏం కాదు, అట్ట వచ్చిందంటే దీన్ని చేయించాలి. జిగ్జావయ్యా టౌన్కి వెళ్ళినప్పుడా చూడా. మన ఊర్లో చేరు అనుకుంటా, మన ఊర్లో లేవు మిషన్. సూపర్, బాగుందా? బాగుంది. యా కృప చూడండి, అయితే డ్రెస్ వ్యాపారం పెట్టించు అనుకుంటా. ఇది ఫస్ట్ కుట్టిన డ్రెస్, అమ్మాయి చెప్పేటప్పుడు నేను కుట్టిన డ్రెస్ అండి ఇది. ఆ తర్వాత నేను ఆలోచించుకొని కుట్టింది. మొన్న ఆధారం వేసుకున్నా అది. ఆ తర్వాత మళ్ళీ ఈ డ్రెస్ కుట్టా. కొంచెం కొంచెం చాలా సింపులే, ఈజీ అనిపించింది నాకు, అందుకని కుట్టిన. బాగుంది. ఇంకోటి మా ఆధారం వేసుకుందా, బాగుంది. అది కూడా నువ్వు కుట్టిందనా? కుట్టిందే, కానీ దాంట్లో లోపాలు ఉన్నాయి, కనిపించవు వేసేసుకుంటే. ఇది కొన్నది, మా ఆయన ఒకసారి ఈ డ్రెస్సులు వచ్చి మేము కొన్నదండి. ఈ డ్రెస్సులు మా ఆయన అబ్బి పుట్టినరోజుకి కొనిచ్చా 10 సంవత్సరం. ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకోలే, చాలా హెల్తీగా ఉండేసరికి అందుకని వేసుకొని ఎక్కడికన్నా పోయేటప్పుడు వేసుకుందాం అనుకుంటా, కానీ చీర కట్టేసుకుంటా, కానీ ఇష్టం ఈ డ్రెస్ అంటే.
ఇది మామూలుగా డైలీగా ఎప్పుడైనా ఆడికైనా అంటే పక్కన తేలిగ్గా ఉంటుందని వేసేసుకుంటా. ఎంత అయింది? ఈ రెండు వచ్చి 1400, 1600 అని చెప్తే 200 తగ్గించి 1400 ఇచ్చాడు అన్న. ఆ 2 డ్రెస్సులు. 2 డ్రెస్సులు ఇప్పుడు నువ్వు కుట్టినటి ఎంత ఉంటాయి కృప ఒకవేళ కొనాలనుకుంటా? తెలీదుయా. అంటే ఇట్లా సేమ్ ఇట్లా రేటే పడుతుంది. అవును కదా, చాలా సింపుల్ గా గౌన్లు కుట్టేస్తున్నాను. కుట్టేస్తున్నా చూడు. ఎవరా కృప అంటే హానకులో ఫుల్ బాగా ఎక్కువే. ఎందుకంటే నీకు ఎంత ఖర్చు తప్పిస్తున్నానో చూడు. నేను ఇంకా బాగా నేర్చుకో, అమ్మదాం బాగా నేర్చుకుంటా తక్కువ రేటుకి. ఇప్పుడు ఆ డ్రెస్ నువ్వు కుట్టింది ఎంత ఉంటుంది అదే చెప్పా? ఇదా మోడల్ కూడా అమ్మా. ఆ చీర కృప మోడల్. ఆ చీర కట్టు వచ్చింది, అది ముందుకు వచ్చింది అనుకోలే. ఇంకో కలర్ ఉందాడా? ఇదిగో ఆ చీరలో భాగం అది. ఇది ఈ పక్క ఒక కలర్, ఈ పక్క ఒక డిజైన్. ఈ చీర పనికిరాల అంటే అంత బాగా అనిపించలే. ఈ పక్క ఒక డిజైన్ కుట్టేసా కృప. ఒకసారి వేసుకొని చూస్తా. వేసుకోవచ్చు కృప. హాయ్, వావ్ బాగుంది కృప. నువ్వు కుట్టిన డ్రెస్ బాగానే ఉంది. పొడుగు అంతే, పొడుగు దీంట్లో అదే సెర్చ్ చేసుకోవాలి. కృప పొడుగు పెరిగినట్లున్నా ఆ డ్రెస్సులు. అట్లా అనిపిస్తుందా? బాగుంది 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 చూడు. ఆ డ్రెస్ వేసుకున్నంత ఫీలింగే ఉంది. పెద్ద డ్రెస్సులు మందివి ఉంటాయి. ఈ క్లాత్ వేరు, క్లాత్ని బట్టి డ్రెస్సులు రేట్లు ఉంటాయి. కానీ కుట్టేది మాత్రం ఇంతే అంతే. బాగుంది బాగుంది, సూపర్గా ఉంది. భలే ఉంది కృప. నీకు 1కి 2 పనులు ఈజీగా ఉంటుంది. ఉదయాన్నే డ్రెస్ వేసుకొని మన వాకిలంతా తిరిగేస్తే చాలు, శుద్ధంగా సుమ్మేస్తుంది అదే. చాలా పొడుగుంది, అదే దీంట్లో ప్రాబ్లం. పరువంతా సెట్ అయిపోయింది కానీ ఆ పొడుగు చూసుకొని కట్ చేసి నేను కుట్టుకోవటమో లేకుంటే జిగ్జామ్ మిషన్ దగ్గర ఇచ్చేసుకోవటమో చూడాలి. బాగున్నాయా డ్రెస్? ఇంకటి కానీ సేమ్ అంతే. ఇదిగో ఇదిగో అంతే. పైసలు తెచ్చుకోవాలి కానీ ఇది బాగుంటుంది అనుకుంటా. ఇంకా ఇది బాగుంటుంది. ఇంకా నీకు పెళ్ళి కాకుండా ముందు ఆ టైప్ ఒక డ్రెస్ ఉంది, నీకు గుర్తుందా? చెన్నైకి కూడా పోయా మనం. అదే కలర్, బ్లూ కలర్ బాగుండేది. అది వేరే మోడల్, మామూలు ప్యాంటు టాప్. అది వేరే కంటే ఈ కలర్ ఇలాగా ఏ కలర్లు, ఆ గ్రీన్, బ్లూ, ఆ గోల్డ్, ఇదే కలర్ మ్యాచింగ్ అది. అప్పుడు కృప అంటే ఎవరు అనుకుంటున్నావా? సగభాగం కదా ఫుల్ ఎంట గొడ్లు కొట్టుడు కుట్టింది. అది కూడా ఒక రోజులో నేర్చుకొని, ఒక్క రోజు కూడా కాదు, ఒక గంటలో అమ్మాయి దగ్గర నేర్చుకుంటే కుట్టేసాను నువ్వు. గ్రేట్. అది కూడా అప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్సే కదా? ఈ డ్రెస్సే అది. ఏంటంటే ఇది మోడల్ అని కాదు, ఇది ఏ పక్కకు వస్తుందా అని వెనకవన్నీ ముందుకు పోనీ. అది నా డ్రెస్ కానీ అది మోడల్గా వచ్చేసింది. అందరు మోడల్గా వెళ్ళి కుట్టే కృప అంటుండ్రు. కానీ ఎక్కువ ఉడికిపోయిందే. ఇదనమాట కృప కుట్టిన డ్రెస్సులు. కొట్టిపోయిన ఆదివారం వేసుకొని అది ఎలా అంటే ఎలా కుట్టగలిగావు? అంతకుముందు ఏమైనా కుట్టిన అలవాటు ఉందా డ్రెస్సులు? లేదు. అమ్మాయి చెప్తా ఉంటే కుట్టుకున్నా. ఇప్పుడు 3 డ్రెస్ అర్థం కాల. 3 డ్రెస్సులు అమ్మాయి చెప్తా ఉంటే కుట్టినావా, లేకుంటే ఒక్క డ్రెస్సే కుట్టి మిగతా 2 డ్రెస్సులు నువ్వు నీ ఇష్టంగా కుట్టావా? ఫస్ట్ ఈ డ్రెస్ మాత్రం అమ్మాయి చెప్తా అంటే కుట్టాను. ఆ తర్వాత ఇదేంటంటే ఓన్లీ కటింగ్ కొంచెం అంటే పై భాగం అంతా ఇదిగో ఈ పార్ట్ వరకు నేను చేసుకోగలిగాను. ఈ పార్ట్ కొంచెం అంటే ఒక్కసారిగా చెప్పింది కొంచెం గుర్తుండదు కదా, ఒక్కొక్కసారి హెల్ప్ చేసింది. ఆ తర్వాత ఇంకోటి నేను ఆదివారం రోజు వేసుకున్నాను చూడు, అది మాత్రం నా సొంతదే. కానీ అది కటింగ్ కూడా వేరు వేరు వేరు. ఇప్పుడు ఆనోకులో ఇప్పుడు అనేది ఎందుకంటే ఏదైనా నేను ఒకటి చూస్తా, కానీ నా అచ్చంగా నేను చేసేది వేరేగా ఉంటుంది. అంటే దాంట్లోకి సింక్ అవ్వదు. నా అచ్చంగా నేను సొంతంగా చేసుకుంటాను అనమాట. ఏదైనా పని కొత్త పని చేస్తున్నానంటే. ఆ డ్రెస్కి ఎట్టంటే ఇప్పుడు దీనికి బార్డర్ లేదు, దానికి కింద బార్డర్ వచ్చింది. ఇప్పుడు ఇది ఎట్టు బార్డర్ వచ్చింది, ఇటు బార్డర్ వచ్చింది ఆ చీరకి. అందుకని ఆ బార్డర్ నేను ఇట్లా కట్ చేసాను అనుకో, ఆ బార్డర్ చిదిరిపోతుందని
అది ఆలోచించి అది ఎర్రగా కట్ చేసా, కానీ బాగానే వచ్చింది అది కూడా. బాగా కుట్టా కృప, నేను చెప్తున్నా చాలా బాగుంది. ఫుల్ హ్యాండ్స్ గౌన్ లాగా, నిజం చాలా బాగా కుట్టావు. అమ్మొచ్చు మనం, తక్కువ రేటుకే చేయొచ్చు. పండగల గుట్టు కొత్త చీరలు తెస్తా, అట్టే కుర్తా ఒక 100 డ్రెస్సులు కుట్టేసి 100 డ్రెస్సులు 100 డ్రెస్సులు ఇచ్చేద్దాం 100కి 200కి అంతేనా? అంతే. సరే. 100కి 200 చీరే పడుతుంది మనకి. అబ్బా చీర ఏమైంది, లైనింగ్ ఏమైంది, కుట్టుడు ఏమైంది? 200 ఇంక అసలు క్యూ కాదు కృప, ఇక క్యూవే క్యూ. ఇక అసలు ఎంత సేల్ అవుతాయి అంటే అంత సేల్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ చూసారుగా కృప కుట్టిన డ్రెస్సులు అనమాట. ఇవి ఎలా కొని అనేది కామెంట్ చేయండి. కృపకి ఆ టాలెంట్ని బట్టి కృపని ఒకరో పొగడండి. అబ్బా మంచిగా కుట్టింది కాబట్టి ఒక మంచిగా కామెంట్ చేయండి. ఈ యొక్క డ్రెస్సులు ఎలా ఇంకా నేర్చుకుంటుందిలేండి, ఇంకా కొత్త కొత్త మోడల్లో ఇంకా కుట్టి చూపిస్తుంది. ఇంకా కృపలో ఉన్న టాలెంట్ నేను ఇంకా బయటకైతే తీస్తాను. ఇదన్నమాట వీడియో. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. బాయ్.